బచ్పన్ స్కూల్లో అధిక ధరలకు పుస్తకాలు, యూనిఫామ్లు విక్రయిస్తున్నారంటూ ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యు విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. ఈ విషయంపై పాఠశాలను సందర్శించిన విద్యార్థి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని సంఘాలు ఖండించాయి. ఫిర్యాదు నేపథ్యంలో మున్సిపల్ అధికారులు పాఠశాలలోని పుస్తకాల గదిని పరిశీలించి సీజ్ చేశారు. విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం మోపకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు. తన ఇష్టానుసారంగా ఒక ఫీజు స్ట్రక్చర్ అనేది డిస్ప్లే చేయకుండా తన ఇష్టానుసారంగా పరిపాలిస్తుంది ఈ యొక్క స్కూలు. అదేవిధంగా గతం ఏడాదిగా చూసుకుంటే శ్రీ చైతన్య కానీ ఇతర విద్యా సంస్థలు కూడా అదేవిధంగా పోతున్నాయి. దాని ప్రతి ఒక్కటి అడ్డుకోవడం జరిగింది. దేనికి లేని తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఈ యొక్క బచ్పన్ స్కూల్లో జరుగుతుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎంఈఓలు కానీ, డిఈఓలు కానీ, మున్సిపల్ ఆఫీసర్లు కానీ స్పందించారని నాకు అర్థమైతలేదు. అలాంటి విధంగా ఈ యొక్క బచ్పన్ స్కూల్ ఉంది. కాబట్టి తక్షణమే ఎంఈఓ కానీ, డిఐఓ కానీ, డిఈఓ కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ తక్షణమే ఇక్కడికి వచ్చి ఈ యొక్క స్కూల్ని పర్మిషన్ కూడా రద్దు చేసి ఇక్కడున్న స్టాఫ్ని కూడా ఒకసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఇక్కడ ఎంతమంది మేనేజ్మెంట్ ఉన్నారు, ఎంతమంది డైరెక్టర్లు ఉన్నారు, ఎంతమంది ప్రిన్సిపాల్ ఉన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ మండలం